హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ టైప్ ఆఫ్ హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సో నేనైతే ఏ లైనింగ్ వేయట్లేదు, మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే మార్క్ చేసుకుంటున్నాను. క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ వేసుకుని కదిలిపోకుండా పిన్స్ పెట్టుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్. నేను 20 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. సో ఇదేంటంటే మనం తీసుకునే హ్యాండ్ లెంత్ ఎంత అయితే ఉందో దానికి ప్లీట్స్ కోసం 10 ఇంచెస్ యాడ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. నేను తీసుకున్న హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. దానికి 10 ఇంచెస్ యాడ్ చేసుకుని 20 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. 10 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటూ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్. 5.5 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేసుకుని, అలాగే హ్యాండ్ రౌండ్ తీసుకోవడానికి డౌన్కి 3.5 ఇంచెస్కి డౌన్ పెట్టుకుని ఇలా ఒక షేప్లా డ్రా చేసుకోవాలి. టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్ డౌన్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్. 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ 2 డాట్స్ని కలుపుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ప్లీట్స్ కోసం పెట్టుకున్న ఎక్స్ట్రా 10 ఇంచెస్ దగ్గర 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా కర్వ్ షేప్లో కింద హ్యాండ్ డౌన్లోకి మనం కలుపుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి మధ్యలో ఇలా చిన్న టగ్స్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసుకున్న హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్ పార్ట్కి రాంగ్ సైడ్ తీసుకుని బాడీ పార్ట్ నుంచి 1.5 ఇంచ్ ఉండేలా ఒక స్ట్రైట్ పీస్ తీసుకుని ఇలా హ్యాండ్ పార్ట్కి రాంగ్ సైడ్ని అటాచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇక్కడ చూపించే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుని టాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. పైవైపును కూడా ఇదే విధంగా చిన్నగా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ 5.5 ఇంచెస్కి 1 ఇంచ్ ముందుకు పెట్టుకొని ఇలా ఇక్కడ చూపించే విధంగా కుర్చీలు పెట్టుకోవాలి. హ్యాండ్ మధ్యలో టక్ పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు ఈ డైరెక్షన్లో కుర్చీలు పెట్టుకొని ఇంకొక సైడ్కి వచ్చేసరికి ఈ కుర్చీలకి ఆపోజిట్ డైరెక్షన్లో కుర్చీలు పెట్టుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా కుర్చీలు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకుని బాడీ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి.
సో హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా చాలా ఈజీగా డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్స్ని మనం ఈజీగా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.